ఇది తెలుగులో వచ్చింది. తెలుగులో వేణు తొలి అనువాదం ఇది. నాకు ఫోన్లో పంపాడు. ఈ వేణు మరి లాయరు, అందులో సాహిత్యంతో పెద్ద ఇది ఉన్నట్టు లేదు, ఆయనంతా పొలిటికల్ సైన్సు ఫిలాసఫీ విషయాల్ని ఎక్కువగా ఇది చేస్తాడు, ఈ సాహిత్యం మరి ఏమి అనువాదం చేసేవాడని భయంగా తెరిచి చూశాను. తెరిచి చూస్తే ఏక బిగిని చదవగలిగేటటువంటి అనువాదంగా కనిపించింది నాకు. ఎందుకు అనిపించిందంటే, అనువాదకుడికి ఒక 2 లక్షణాలు ఉండాలంటాడు ఒక ఆయన. ఏమిటంటే, అది నువ్వు ఏ పుస్తకాన్ని అనువదిస్తున్నావో ఏ లాంగ్వేజ్ నుంచి ఆ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. ఏ లాంగ్వేజ్లోకి అనువదిస్తున్నావో ఆ లాంగ్వేజ్ పట్ల విపరీతమైన ప్రేమ ఉండాలి. ఈ 2 ఉండాలంటాడు. ఇది చదివితే ఈ 2 ఆయనకు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మనకి సోవియట్ గతంలో వచ్చిన తెలుగు అనువాదాలన్నీ కూడా గ్రాంధికమైన మాటలతోనూ, అసలు కొన్ని మాటలు ఏంటో అవి తెలుగులో ఉన్నాయో లేదో కూడా మనకు తెలియవు, అట్లా ఉండేవి. ఇప్పుడు ఉదాహరణకి జమీలియా ని అంతకుముందు అనువాదం చదివాం. అది అసలు అంత మనం పెనట్రేటింగ్గా లేదు. ఈ మధ్య కాలంలో నరేష్ కుమార్ సూఫీ చేశాడు, కానీ అది అసలు మొదటి నుంచి చివరి వరకు హాయిగా చదువుకోగలిగాం. అంటే తెనుగీకరణ అనేది చాలా సహజంగా ఫ్లూయెంట్గా జరుగుతూ వచ్చింది. ఆ లక్షణాలు దీంట్లో కూడా నాకు కనపడుతున్నాయి. ఎందుకంటే తెలుగైజ్ చేయడం అనేది మెయిన్. అంటే తెలుగైజ్ అయిందా లేదా అనటానికి మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక 2-3 వాక్యాలు. ఎపాంచిన్ గారి ఇంటికి వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు ఆయన భార్య, పిల్లలు, కూతుళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఒక 2 మాటలు చెప్తాడు. అవి చూడండి. ఎపాంచిన్ గారి 3 బిడ్డలు ఆరోగ్యంగా ఏపుగా పెరిగి బలమైన చేతులు విశాలమైన ఎదలు కలిగి పుష్టికరంగా ఉన్నారు. ఏపుగా పెరగడం అనేది, ఏపుగా అనే తెలుగు మాటని చాలా బాగా వాడాడు. యాక్చువల్గా ఇంగ్లీషు మాటకి ఏపుగా అనేది వెంటనే తట్టదు, కానీ అతను తెలుగు ఇచ్చేసాడు. వారి తల్లి లిజబెత వారి పుష్టికరమైన ఆహార అలవాట్లను, ఆరోగ్యకరమైన అనొచ్చు కానీ పుష్టికరమైన అంటే బాగా తింటారు వాళ్ళు, బయట అందుకు వారికి లభించే గౌరవ మర్యాదల సారాంశాన్ని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటూ వారికి తనకి మధ్య మంచి సంబంధం ఉండేలా జాగ్రత్త పడుతూ అణిగి మణిగి నడుచుకుంటూ ఉంటుంది. సో చూడండి, ఎక్కడ మనం నిత్యం వాడుకునేటటువంటి వాడుక భాషలో ఉన్నటువంటి మాటల్ని, ఆ మాధుర్యాన్ని పోనివ్వకుండా చక్కగా చేసుకుంటూ వచ్చాడు. టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని ఉంటుంది ఒక చోట. టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అంటే మనకు తెలుగులో చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఎవరికి వర్తిస్తే వారికి, వర్తించే వారికి అని చేయొచ్చు. ఎవరికి వర్తిస్తే వారికిలో మక్కిగా మనకు కనపడుతుంది, కానీ వర్తించే వారికిలో దానికంటే మీనింగ్ఫుల్గా ఉంది, తక్కువలో ఉంది. ఆ 2వ రకమైనటువంటి ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది మోర్ ఎక్స్ప్రెసివ్, మోర్ పెనట్రేటింగ్. ఆ పద్ధతిలో తాను వెళ్ళడానికి ప్రయత్నించాడు. నేను అది చదువుతూ ఇది ఎట్లా చేశాడు అది ఎట్లా ఒక ఇంగ్లీష్ బుక్ పెట్టుకొని ఆ పేరా ఈ పేరా చూసుకుంటూ అట్లా చదివాను అన్నమాట. అందుకని నాకు బాగా
బాగా సంతృప్తి వేసింది తెలుగు అనువాదం అనేది. అంటే అనువాదం సరిగా లేకపోకుండా ఇప్పుడు అనువాదం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అనువాదం చేస్తున్నావంటే ఇంగ్లీష్ బుక్ని చదవలేని వాళ్ళకి, అది అందుబాటులో లేని వాళ్ళకి ఆ బుక్ ఇచ్చేంత సమాంతర సాటిస్ఫాక్షన్ ఇవ్వగలగాలి. సో అది ఉంది కనుక భయపడకుండా ఈ పుస్తకాన్ని మనం చదవచ్చు. మిత్రుణ్ణి ఈ 2 మాటలతో అభినందిస్తూ మరొక విషయం ఏంటంటే, దాస్తవిస్కీ రచనల్లో 2 దశలు ఉన్నాయి. తొలి రచనలు చాలా రెవల్యూషనరీగా ఉంటాయి. అంత రెవల్యూషనరీగా ఉన్నాయి కాబట్టే అతను ఒక సోషలిస్ట్ గ్రూప్తో సంబంధాల్లో ఉంటాడు. రెగ్యులర్ సంబంధాల్లో ఉండటం వల్ల అతన్ని అరెస్ట్ చేస్తారు, మరణశిక్ష విధిస్తారు. మరణశిక్ష విధించి మరణం తప్పిపోవడం అనేది బై ఛాన్స్ తప్పిపోలేదు. ఆ జార్జ్ చక్రవర్తి వాడు ఒక నాటకం ఆడతాడు. తన కరుణని, దయని పబ్లిసైజ్ చేయడానికి ఆడే నాటకం అది. ఒక మాక్ ఎగ్జిక్యూషన్ అనేది పెట్టి ఆ ఎగ్జిక్యూషన్లో వీళ్ళందరూ వణికిపోయి చెమటల గక్కి ఇంకేమున్నా మన పని అయిపోయిందని, అంటే ఈయన పక్కన ఉన్న ఆయనకి పిచ్చెక్కుతుంది. అది చూసి జీవితాంతం పిచ్చోడు అవుతాడు, ఇన్సేన్ అవుతాడు. అలాంటి పరిస్థితి సృష్టించి తర్వాత మీకు ప్రాణభిక్ష పెట్టాంలే, ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి, ప్రాణభిక్ష పెట్టి సైబీరియా పంపించడం జరుగుతుంది. సో అది అతను ఆడినటువంటి ఒక నాటకం. అయితే ఆ నాటకం వల్ల ఈయన వెళ్తాడు, చాలా హింసలు పడతాడు. అప్పటికే ఈయనకి చాలా భయం వేస్తుంది. ఆ తర్వాత రాసిన నవలల్లో పూర్తిగా ఈ ఆంతరంగిక మానసిక విశ్లేషణ మాత్రమే బేస్ చేసుకొని రాశాడు. ఆ తర్వాత రాసిన అన్నిట్లోనూ ఆయన క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని బాగా ప్రచారం చేశాడు. వాటి వల్ల ఎవరికీ ప్రమాదం లేదు. కాకపోతే స్ట్రక్చరల్గా నిర్మాణంలో ఉన్నటువంటి క్రిస్టియన్ మతాన్ని, దాని హైరార్కీని విమర్శించాడు. కానీ సారాంశంలో క్రిస్టియానిటీయే శరణు అనేది చెప్పాడు. బ్యూటీ విల్ సేవ్ ద వరల్డ్ అల్టిమేట్లీ అని అంటాడు, మిష్కిన్ లాంటి వాళ్ళని ఉద్దేశించి. ఏంటి ఆ బ్యూటీ అంటే నడవడిక. ఏంటి ఆ నడవడిక? అందరినీ క్షమించగలగటం, నీకు అపకారం చేసిన వాళ్ళ పట్ల కూడా సమాన స్థాయి ప్రేమని పంచగలగటం అనే ఆ విలువలతో బతకడం ఏదైతే ఉందో అది బ్యూటీ. అలాంటి బ్యూటీ ప్రపంచాన్ని సేవ్ చేస్తుంది. అందుకనే మిష్కిన్ సేవ్ చేయడానికి వచ్చాడు. ఎవరిని? నస్టాస్యానే కాదు, రగోజిన్ అనేటటువంటి ఆ యానిమలిస్టిక్ ప్లెజర్ పొందేటటువంటి విలనీ క్యారెక్టర్ని కూడా సేవ్ చేయాలని చూస్తాడు. కొద్దిగా ఎమ్మెచ్యూర్డ్గా ఉన్న ఇప్పోలిట్ అనేటటువంటి 18 ఏళ్ల కుర్రవాడైన నిహిలిస్ట్, అతన్ని కూడా సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతనికి ఏదో డబ్బు వచ్చిందని తెలిసినాక ఆ డబ్బు కోసం అతని దగ్గరకు వచ్చారని తెలిసి కూడా వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతాడు. అంటే ఈ నవల్లో మనం గమనించేది ఏంటి? రేషనాలిటీ డామినాంట్గా ఉన్న ప్రపంచంలో మనిషి క్రిస్టియన్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ని అలవాటు చేసుకుంటే ఈ ప్రపంచాన్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది అని ఇవాళ పోస్ట్ మోడర్నిజం చెప్పేది అదే. అంతకుముందు నీషే చెప్పింది అదే.
దాస్తవిస్కీ చేత ప్రభావితులైన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు చూసినా వాళ్ళు మొత్తం కూడా పోస్ట్ మోడర్నిస్టిక్ టెండెన్సీ. అంటే నువ్వు చెడుని మార్చడానికి ఎంత హార్డ్గా ప్రయత్నిస్తే అంత బలంగా చెడు తయారవుతుందంటాడు దాస్తవిస్కీ. మరి ఏం చేయాలి? మార్చడానికి ట్రై చేయొద్దు. మార్చడానికి ట్రై చేయకుండా చెడు దాని అంతటిగా అది పోతుందా? పోదు కదా. కాళీపట్నం రామారావు ఒక కథలో అంటాడు, నువ్వు కూర్చొని ఉంటావు, దొంగొచ్చి కత్తితో నిన్ను పొడవబోతాడు, అతనితో నువ్వు ప్రేమగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటి అని అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. సో ఈ మిష్కిన్ అనే ఆయన పసిపిల్లల్ని ప్రేమిస్తాడు, పెద్దవాళ్ళ కంటే పసిపిల్లలతో ఎక్కువే గడుపుతాడు. అతని గురించి వర్ణిస్తాడు, అతనికి చిన్నప్పుడు ఏదో జబ్బు వస్తుంది, ఆ జబ్బు వల్ల అతను హృదయంతో మాత్రమే స్పందిస్తాడు, మనుషుల పట్ల కానీ జనం పట్ల కానీ అంటాడు. కానీ ఆ హృదయంతో మాత్రమే స్పందించే మిష్కిను చాలా రీజనింగ్ తీయటం చూస్తాం, చాలా రేషనాలిటీని ప్రదర్శించడం కూడా చూస్తాం. ముఖ్యంగా క్యాథలిక్ మతాన్ని అతను విమర్శించేటప్పుడు కానీ, క్యాపిటల్ పనిష్మెంట్ని విమర్శించేటప్పుడు కానీ ఆయన ఆశ్రయించింది రేషనాలిటీయే, రీజనే. అక్కడేమో ఫక్తు ఫీలింగ్ ఏం కాదు. సో దాస్తవిస్కీ ఏమంటాడంటే బేసిక్గా ఈ ప్రపంచాన్ని ఎప్పటికైనా మంచి వైపు నడిపించేది థింకింగ్ కాదు, ఫీలింగే. అందుకే ఫీలింగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ హీరోస్ అవుతారు. వాళ్ళల్లో కొంతమంది వికటించిన వాళ్ళు, యానిమలిస్టిక్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు రఘోజిన్ లాగా. మరికొంతమంది డబ్బుకి శరీర సుఖానికి మాత్రమే కట్టుబడినటువంటి క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళని వీళ్ళు మార్చేటటువంటి ప్రయత్నం. అందుకే ఇవాళ అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ షేక్స్పియర్ తర్వాత ఎక్కువ అమ్ముడుపోతుంది ఇప్పటికీ దాస్తవిస్కీ. యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇవాళ ప్రపంచంలో 5 ఎక్కువగా అమ్ముడుపోతున్నారు. ఇప్పుడు రాసేవాళ్ళు కాదు, షేక్స్పియరు, దాస్తవిస్కీ, టాల్స్టాయి, రూమీ, అట్లాగే ప్రాఫిట్ రాశాడు చూడండి ఆయన, ఖలీల్ జిబ్రాన్. వీళ్ళు వాళ్ళు పుట్టి రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు బెస్ట్ సెల్లర్సు ఆ లిస్టులో ఉంటానే ఉన్నారు. పోస్ట్ మోడర్నిస్టులు అందరూ కూడా దాస్తవిస్కీని కానీ మిగిలినటువంటి రచయితలను రూమీని కానీ వీళ్ళని చాలా మంచిగా కోట్ చేస్తూ వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే రేషనలిజమే అన్నిటికీ శత్రువు అనేది. అయితే దాస్తవిస్కీలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే రాయడంలో ఆయన ఏ విషయాన్ని అయితే ప్రతిపాదించదలుచుకున్నాడో మన ముందు, ఆ విషయంని పూర్వపక్షం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసే క్యారెక్టర్స్ని ఓపెన్గా పెడతాడు. ఈ క్రిస్టియన్ విలువలకి మూర్తీభవించినటువంటి మిష్కిన్ని మనకు చూపినప్పటికీ ఆ మిష్కిన్ మీదే అనుమానం వచ్చేటటువంటి, అతని భావాలు బాగోలేదనిపించేటటువంటి వాదనలని మనకి ఇతర క్యారెక్టర్స్ ద్వారా వినిపిస్తాడు. ఇప్పుడు ఆ నస్టాషియా ఆల్రెడీ రగోజిన్ అనే అతను వెంటపడి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయినప్పటికీ ఇతను నస్టాషియా ఏమిటే పడుతూ ఉంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. మళ్ళీ ఇంకొక పక్క అగాలియా, ఎవరు అమ్మాయి, అగ్లాయ, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక ప్రపోజల్ పెడతాడు.
చివరికి ఇటే వస్తాడు. ఆ పెళ్ళైన అమ్మాయి కూడా ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది నస్టాషియా. వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, కానీ టైంకి ఆ అమ్మాయి రాకుండా రగోజిన్ వెంట వెళుతుంది. ఫలితంగా రగోజిన్ ఆ అమ్మాయిని చంపుతాడు. నిజంగా నస్టాషియా వెంటబడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రపోజల్ ఇతను చెప్పకుండా ఉంటే నస్టాషియా చనిపోయే అవకాశం ఉండేది కాదు. సో ఆ మాత్రం వివేకం కూడా లేదా ఈయనకి? మనకు కొన్ని అనుమానాలు వస్తాయి అట్లా. అంటే ఎవరినైతే మూర్తి భవించిన ప్రేమ పాత్రుడుగా మనకి ప్రతిపాదించాడో ఆ వ్యక్తినే ఎంత టార్మెంట్ ఉంది అతనిలో. ఓ పక్క నస్టాషియా పట్ల ఆకర్షణ, ఇంకో పక్క ఈ అగ్లేవియా పట్ల ప్రేమ, వీటి రెండింటి మధ్య బాగా నలిగిపోతాడు. సో ఆ క్యారెక్టరు అయ్యన్ రాండ్ చెప్పినట్టుగా వన్ డైమెన్షనల్గా కనపడదు మనకి. ఐరన్ రాండ్ అనే ఆమె రామ్ గోపాల్ వర్మ గారు బాగా ప్రేమించేటటువంటి రచయిత. ఆమె అంది, దాస్తోయెవ్స్కీ క్యారెక్టర్స్ అన్నీ కూడా వన్ డైమెన్షనల్, అవి ఈజీగా అర్థమైపోతాయి, తర్వాత ఏం చేయబోతుంది తెలుసుకోవడం ఈజీ అని చెబుతుంది. కానీ నిజానికి వన్ డైమెన్షనల్ కాదు, చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అతని క్యారెక్టర్స్ అంటూ. ఈ మిష్కిన్ అనేవాడు కూడా చాలా కాంప్లెక్స్. అతని పేరుకే ప్రేమ ఇది తప్ప అతను వాళ్ళంటే ఒకసారి అతను అగ్లేవియా వాళ్ళ అన్నయ్య ఉంటాడు కదా గనియా, అతన్ని చంపినంత పని చేస్తాడు. తన అంత ప్రేమ పాత్రుడు కొట్టి నిజంగా దొరికితే చంపేసేవాడు. ఆ స్థితి ఉంటుంది. సో ఓపెన్గా క్యారెక్టర్స్ని జీవించేటట్టు చేసి ఆ క్యారెక్టర్స్ ఫ్రీగా మాట్లాడుకోవటం, ఫ్రీగా ప్రవర్తించడం, వాటి ద్వారా మనం ఏదో డిరైవ్ చేసేటట్టుగా ఒక శిల్పాన్ని, శిల్ప విశేషాన్ని ఆయన నిర్మిస్తూ ఉంటాడు. ఇదే కాదు, ఈయన బ్రదర్స్ కామజో చదివినా కూడా మనకు అలాగే ఉంటుంది. కానీ సైబీరియా శిక్ష పడకముందు రాసినటువంటి ఆ రచనల్లో ఉన్న రెబెలియన్నెస్, ఆ రేషనాలిటీ ఆ తర్వాత ఉండదు. ఆ తర్వాత అంతా కూడా ప్రేమని, కరుణని, క్రిస్టియన్ లవ్ని, ఒక రకంగా మిష్కిన్ని జీసస్ క్రైస్ట్కి, ఆధునిక జీసస్ క్రైస్టు ఎలా ఉంటాడో అలా ఉండేటట్టుగా చిత్రించాడు అని కూడా చాలామంది విశ్లేషించిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా చూసినప్పుడు మనం ఇంకా ఓపెన్గా ఇంకా తుది నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం లేదు ఇప్పటికి కూడా దాస్తోయెవ్స్కీ మీద. ఓ పక్క అలాంటి ఇప్పుడు మన మూర్తి, కాత్యాయని చెప్పిన ఆ నెరేషన్ ఏదైతే ఉందో ఆ నెరేటివ్ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మరో పక్క అసలు ఈ రేషనాలిటీ వద్దు, థింకింగ్ వద్దు, ఇవే మనకి శత్రువులు, మనం హృదయంతో బతకాలి, హృదయంతోనే స్పందించాలి, హృదయంతోనే ప్రవర్తించాలి, ప్రేమతోనే ఇది చెయ్యాలి అని. మళ్ళీ ఇంకొక చోట ఏమంటాడు, మనం మంచి అనుకునేది నిజంగా మంచేనా, మనం చెడు అనుకునేది నిజంగా చెడేనా, అసలు ఈ ప్రపంచంలో పూర్తి మంచి పూర్తి చెడు ఉన్నాయా, ఏ మంచి అయినా ఏ చెడైనా పాక్షికమే కదా అనే డిస్కషన్ కూడా మిష్కిన్ చేతే మాట్లాడిస్తాడు. అంటే చాలా ప్రశ్నలు ఈ నవల్లో ఉంటాయి. అట్లాగే ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఇది కూడా క్రైస్ట్ని మానవ మాతృడిగా చూపిస్తూ ఒక పిక్చరు ఒక ఆర్టిస్ట్ వేస్తాడు, హాబ్సన్ అని. ఆ పిక్చర్లో క్రైస్ట్ చనిపోయిన తర్వాత శవం డీకంపోజ్ అవుతుంటే ఆ డీకంపోజ్ అవుతున్న శవాన్ని చూపిస్తాడు. మరి ఈయన దేవుని పుత్రుడు కదా, ఈ శవం డీకంపోజ్ అవడం ఏంటి అని ఇప్పోలైట్ అనేవాడు మాట్లాడతాడు. మనిషి చనిపోయినాక
ఇక సోలు గీలు బతకడం అది ఏమీ ఉండదు అని ఆ కుర్రాడు మాట్లాడతాడు. సో అతనికి కూడా ఆ రకమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన ఏం మాట్లాడినా ఏ క్యారెక్టర్ పెట్టినా బేసిక్గా ఈ నవల్లో చదివితే మాత్రం మనకి ఇంటూ ఇవాళ ఒక న్యాయం పక్షాన నిలబడి ఒక ఉద్యమం చేయాలనుకునే అందరికీ కూడా కొంత అది ఎంతవరకు కరెక్టు అనేటటువంటి ప్రశ్నని, కొంత ఆ నిరుత్సాహాన్ని, నిరాశని ఈ నవళ్ళు అయితే కలిగిస్తాయి. ఇప్పుడు పోస్ట్ మోడర్నిస్టులు అన్నిటినీ ఉతికి ఆరేస్తారు, కానీ దేనికి సొల్యూషన్ ఇవ్వరు. ఈ పని 19వ శతాబ్దంలో దాస్తోయెవ్స్కీ మొదలుపెట్టాడు. ఆనాటి పాలిటిక్స్ని ఉతికారేశాడు, ఆనాటి మతాన్ని ఉతికారేశాడు, ఆనాటి మానవ సంబంధాలని, యానిమలిస్టిక్ లవ్ని, ధనం పట్ల ఉండేటటువంటి అటాచ్మెంట్ని విమర్శించాడు, అన్నీ చేశాడు. చివరికి ఏం చేయాలి అనేది ఏం చెప్పాల. ఈ నవల్లో కూడా పరిష్కారం ఏమి ఉండదు. అతను మళ్ళీ ఆ స్విట్జర్లాండ్ శానిటోరియం వెళ్ళిపోతాడు. ఈ హీరో వెళ్ళిపోయి ఆ దరిదాపుల్లో చర్చిలు అవి లేని ప్రాంతంలో సెట్ అవ్వాలని చూస్తాడు. అంటే మనకేంటంటే చర్చిని తిట్టాడు కదా, క్యాథలిక్ దీన్ని తిట్టాడు కదా, ధనం మీద ఉన్న ప్రేమని ఇది చేశాడు కదా, ఇవి మంచి విలువలే కదా, వీటిని మనం ఎందుకు అంగీకరించకూడదని అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఇది సమాజాన్ని మార్చడానికి ఉండే సామాజిక ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలకి మాత్రం నిరుత్సాహమే ఎదురవుతుంది ఈయన చదివితే. అందుకనే ఈయనకి ఇప్పుడు నీషేకి ఈయన గురువు, ఫ్రాయిడ్కు గురువు అయ్యాడు. ఫ్రాయిడ్ చెప్పాడు, నా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, అన్కాన్షియస్ వీటిని సంబంధించి నేను థియరైజ్ చేయడానికి నాకు దాస్తోయెవ్స్కీయే మెయిన్ బేసు అని చెప్పాడు. సో అందుకని ఇప్పటికీ మనకు నడుస్తుంది. మోడర్నిజం ఏం చెబుతుంది? ప్రోగ్రెస్ గురించి, ఆర్డర్ గురించి, రేషనాలిటీ గురించి. ఆ రేషనాలిటీ యొక్క హయ్యెస్ట్ ఫామ్ అయినటువంటి సోషలిస్టు వ్యవస్థ గురించి, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ వ్యవస్థల గురించి మోడర్నిటీ చెబుతుంది. ఆ క్రమంలో భాగంగా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి, చాలా త్యాగాలు జరుగుతున్నాయి, ఎంతో ధైర్యంతో వెళ్తున్నారు. మరి వీళ్ళు ధైర్యంగా ఉంటున్నారు. ఈ అన్నీ తప్పే, అసలు ఆలోచనే తప్పు, సైన్సే తప్పు అని చెబుతున్న వాళ్ళు ఏ పని చేయరు, చేస్తున్న వాళ్ళని వెనక్కి లాగుతున్నారు. ఆ దీనికి ఈయన సాహిత్యం బ్రహ్మాండమైన డిఫెన్స్గా పనికొస్తుంది ఇవాళ. సో ఇది మనం హౌ ఇజ్ ఇట్ అంటే ఇది నేను అంటే మీరు మీ అభిప్రాయాలు చెప్పారు, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, నేను నా అభిప్రాయాలు చెబుతున్నా. ఇది సెమినార్ కాదు కదా చర్చించుకోవడానికి. తర్వాత మనం మళ్ళీ చర్చించుకుందాం. దాస్తోయెవ్స్కీని ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ ఓన్ చేసుకునేది ఎక్కడంటే అమలులో ఉన్న నైతిక విలువల పట్ల అతను విముఖతను ప్రదర్శించడం, అన్ని విలువల పట్ల అక్కడ కనెక్ట్ అవుతున్నారు. పోస్ట్ మోడర్నిస్టులు ఎక్కడ కనెక్ట్ అవుతారంటే, అదే ఆయన చెప్పాడు కదా, చెడుని, ఈ వ్యవస్థని మార్చడానికి నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నం తిరిగి బెడిసి కొడుతుంది. అంతకుముందున్న చెడు కంటే మార్చడానికి చేసే ఉద్యమాల వల్ల వచ్చే చెడే ఎక్కువ అనేది ఆయన. కదిలిస్తే ఆ కంపు
కనుక కదిలించి కంపు భరించడం కంటే ఒక జీసస్ క్రైస్ట్ లాగా సేవ్ చేయాలి మనం. అందుకే హాలీవుడ్లో అమెరికన్ మూవీస్ అన్నీ కూడా ఎవడో ఒక వ్యక్తి వస్తాడు, వాడు ప్రపంచాన్ని సేవ్ చేస్తూ ఉంటాడు. అంటే ఒక మిష్కిన్ కాదు, ప్రతి హాలీవుడ్ సినిమాలోనూ హీరో మిష్కినే. కాకపోతే ఈ మిష్కిను ప్రేమతోనూ కరుణతోనూ విలువలతోనూ సేవ్ చేయాలని చూస్తాడు ప్రపంచాన్ని. వాళ్ళు యుద్ధం చేయడం ద్వారా కూడా, అంటే అసలైన క్రిస్టియన్ ప్రపంచం అని ఏదనుకుంటున్నాం, ఆ ప్రపంచంలో యుద్ధం చేయిందే ఏ హీరో వాళ్ళ వ్యవస్థను వాడు రక్షించలేకపోతున్నాడు. మళ్ళీ వాళ్ళే ఈ ఈ ఈ ఫిలాసఫీని, ఈ విలువల్ని అంగీకరిస్తూ ఉన్నారు. సో మనం ఫైనల్ నిర్ణయాలు తీసుకోవడం కాకుండా నాకు అనిపించినవి ఇవి. బహుశా ఇవి నేను మార్చుకోవచ్చేమో, ఎవరన్నా నాకు కొంచెం ఇంకా కొద్ది జ్ఞానోదయం చేసి నన్ను కన్విన్స్ చేసే ఇది వస్తే నేను మార్చుకోవడానికి సిద్ధమే. బట్ ఒక ఇదేమిటంటే, దాస్తోయెవ్స్కీ ఒక సైకాలజిస్ట్, అంటే సమాజ విశ్లేషణకి ఆయన తీసుకున్న సాధనం సైకాలజిస్ట్. ఎట్లయితే టాల్స్టాయ్ సోషియాలజీని ఆధారంగా చేసుకుంటాడు, ఈయన సైకాలజీని ఆధారంగా చేసుకున్నాడు. మైకోవ్స్కీ పాలిటిక్స్ని ఆధారంగా చేసుకున్నాడు. తుర్గెనేవ్ హేతువాదాన్ని ఆధారంగా చేసుకున్నాడు, తాత్వికత. వీళ్ళందరికీ కూడా హిస్టరీ అనేది బేసు. అది సమకాలీన చరిత్ర కావచ్చు, గత చరిత్ర కావచ్చు, దాని మీద బేస్ చేసుకొని వాళ్ళు డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో అట్లా వెళ్తూ ఉన్నారు. అందుకని ఇవాళ ప్రపంచంలో ఆయన సాహిత్యానికి ఉన్నంత ఇది ఇవాళ రష్యాలో ఏ రచయితకి లేని, ఏ రష్యన్ రచయితకి లేని విలువ ప్రపంచంలో ఇవాళ ఈయనకే ఉంది. ఎందుకుంది అనేది ఆలోచించండి. ప్రపంచంలో అంటే ముఖ్యంగా యూరప్, అమెరికా, ఇంగ్లాండు ఇలాంటి చోట్ల. ఆయన చనిపోయే నాటికి కూడా చాలా వరకు అమెరికా, రష్యాలోనే ఆయనకి చాలామంది ఫాలోవర్స్ తయారయ్యారు. 40,000 మంది ఆయన చనిపోయినప్పుడు మౌర్నర్స్గా వచ్చారు. 40,000 మంది ఆ టైంలో ఒక రైటర్ చనిపోతే స్వచ్ఛందంగా ఎక్కడోళ్ళు అక్కడ రావడం అనేది అది చాలా కష్టమైనటువంటి విషయం. సో ఆ ప్రేమ ఇంకా నడుస్తుంది ఆయన పట్ల. ఆ నడవటానికి సంబంధించిన ఆకర్షణ ఆయన నవలలో ఉంది. ఆ ఆకర్షణకి కారణం సమాజంతో ఫైట్ చేయడం అనేది కాకుండా దాంతో సామరస్యాన్ని నెలకొల్పుకునేటటువంటి ప్రేమ వాతావరణం వైపు అవి నడవటమా కారణం, లేదంటే సమాజాన్ని ఎదిరించి నిలబడటమా కారణం అనేది దానికి సంబంధించిన చర్చ ఇంకా సాగుతూనే ఉంది, ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఆ చర్చలో మనము ఆ నేపథ్యంలో కొంచెం ఆలోచిస్తే బెటరు. ఆ నేపథ్యంలో ఈ నవల చదివి మనం మన అభిప్రాయాలను ఫామ్ చేసుకోవటానికి ఈ అనువాదం బాగా ఉపయోగపడుతుంది. ఈ అనువాద కార్యక్రమాన్ని, సిరీస్ ఆఫ్ అనువాదాలని మొదలుపెట్టి కుమార్ రాజు ఒక రోజు నాతో అన్నాడు, విత్తనాల్ని శుద్ధి చేసి వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే అవి ఎప్పుడైనా సరే మళ్ళీ మొలకెత్తి ఉద్యానవనాలుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ క్లాసిక్స్ అన్నిటినీ ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది అనేది. నిజానికి ఒక ఆయన అంటాడు, ఆథర్ మిల్లర్ అని, ఏ బుక్ ఈజ్ నథింగ్ బట్ ఐడియాస్ బ్రీదింగ్ ఇన్ కోల్డ్ స్టోరేజ్ అని అంటాడు. కోల్డ్ స్టోరేజ్లో ఫ్రూట్స్ని, కూరగాయలని ఎట్లయితే సంరక్షిస్తామో, పుస్తకంలో భావాల్ని,
ధోరణుల్ని, విధానాల్ని, కాన్సెప్ట్స్ని అట్లా సంరక్షిస్తాం అని అంటాడు ఆయన. అలా సంరక్షించడానికి ఇప్పుడు ఈ పుస్తకానికి ఉన్న అనుగుణ్యతను గురించి చర్చించుకోవడానికి ఇది పనికొస్తుందని భావిస్తూ అనువాదం చేసిన వేణుని, మంచిగా అనువాదం చేసిన వేణుని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఇందులో నన్ను కూడా భాగం చేసినందుకు నిర్వాహకులకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ.